హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. యమహా నుంచి లేటెస్ట్ గా MT-15 వచ్చింది. అంటే మనం MT-15 ని లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నాము. అయితే 2025 లో ఇందులో మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసి యమహా MT-15 ని లాంచ్ చేసింది. అయితే ఈ రోజు మనం ఇలాంటి MT-15 గురించి డీటెయిల్ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, డ్రాబ్యాక్స్, ఆన్ రోడ్ ప్రైస్, మనం రైడ్ చేసిన మన ఎక్స్పీరియన్స్, మరిన్ని విషయాలు ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు అసలు ఈ ఎంటీ అనే దాని గురించి బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుందాం. యమహా ఎంటీ అనే దాన్ని మాస్టర్ ఆఫ్ టార్క్ అనే టెక్నాలజీ తోటి అనే థీమ్ తోటి డెవలప్ చేసిందని చెప్పొచ్చు. ఈ ఎంటీ కోసం, ఎంటీ సిరీస్ కోసం చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మార్కెట్లో. అయితే ఈరోజు మనం చూస్తుంది వచ్చేసరికి MT-15 అంటే 155cc ఇంజన్తో ఉన్న వెహికల్. అయితే ఈ ఎంటీ సిరీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎంటీలో MT-03 కూడా ఉంది. అది ఇంపోర్టెడ్ మోడల్ అనమాట. కాబట్టి అలాంటి MT-03ని కూడా ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే మనం ఓవరాల్గా ఫోకస్ చేసేది మాత్రం MT-15 కాబట్టి MT-15 గురించి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ మధ్యలో మీకు నేను MT-03 గురించి కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో అయితే మనం ఇప్పుడు MT-15ని ఒకసారి చూస్తే ఓవరాల్గా ఇది లుక్స్ వైజ్ మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఒక ప్రిడియేటర్ లుక్ తోటి ఉంటుంది. అంటే ఈ LED సెటప్ కానీ, ఇందులో వచ్చిన లైట్స్, ఫ్రంట్ సైడ్ నుంచి ఉన్న ఇండికేటర్స్ నుంచి, హెడ్ ల్యాంప్ నుంచి, DRLs దగ్గర నుంచి, వెనకున్న టైల్ లైట్ వరకు ఇది మొత్తం ఒక LED సెటప్ తోటి వచ్చిందనమాట. ఇంకా ఈ ట్యాంకును చూసుకుంటే ఇది 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంకు. చూడటానికి చాలా మస్కులర్గా ఉంటుంది. కూర్చున్నప్పుడు కూడా మనం వెహికల్ మీద ఇది చాలా అగ్రెసివ్ స్టైలింగ్తో ఉంటుంది. అంటే మనకు ఒక అప్రైడ్ పొజిషన్ ఇస్తూ మీరు లాంగ్ రైడ్స్కి తీసుకెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ ఫీల్ అయితే ఇస్తుంది. అయితే ఈ బండి రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా వేరే వాళ్ళ అంటే పక్కన వాళ్ళ కూడా దీని మీద ఫోకస్ చేసే ఎలాంటి లుక్స్ని అయితే ఈ బండి తీసుకొని వచ్చింది. అయితే ఈ ఇంజన్ని ఒకసారి మనం చూసుకుంటే ఇది 155cc తోటి ఉన్న ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ వచ్చేసరికి 18.4 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో టార్క్ వచ్చేసరికి 14.1 Nm టార్క్ అయితే ఇందులో ఉంటుంది. అయితే ఇంక ఈ వెహికల్లో ఉన్న ఇంజన్ ఏదైతే ఉందో ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. మీరు ఎంత దూరం తీసుకెళ్ళినా కూడా వెహికల్ అనేది హీట్ అనే ప్రాబ్లం అయితే వెహికల్లో ఉన్నది. వీటన్నిటికంటే ఇంకా ఈ వెహికల్లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ ఏదైతే ఉందో అది VVA ఇంజన్ అంటారు, వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్. అంటే వెహికల్ని మీరు నార్మల్ వెహికల్ని మీరు రైడ్ చేస్తున్నప్పుడు, మీరు యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు వెహికల్ ముందుకే అగ్రెసివ్ని మీరు ఫీల్ అవుతారు. కానీ వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్లో ఏమవుతుందంటే మీరు 7000 RPM దాటిన తర్వాత వెహికల్ మీరు యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు చాలా సడన్ యాక్సిలరేషన్, క్విక్ యాక్సిలరేషన్ని, వెహికల్ పుల్లింగ్ని మీరు చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పటి నుంచి మీరు వెహికల్లో ఎక్స్ట్రా పవర్ యాడ్ అవుతున్న అన్న ఫీల్ అయితే మీకు ఉంటుంది. అంటే వెహికల్ మీకు టాప్ స్పీడ్లో కూడా ఎలాంటి స్ట్రగుల్ అనే ఫీల్ ఉండదు. మీరు 70-80 కిలోమీటర్స్ తర్వాత యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు ఇంకా త్వరగా, ఇంకా ఫాస్ట్గా వెహికల్ యాక్సిలరేషన్ అవుతుంది. ఇది రైడర్కి మంచి ఫీల్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా వెహికల్ పర్ఫార్మెన్స్లో మాత్రం చాలా బాగుంటుంది. ఈ వెహికల్ టాప్ స్పీడ్ని మనం ఒకసారి చూసుకుంటే ఇది 140 కిలోమీటర్స్ వరకు ఈ వెహికల్ టాప్ స్పీడ్ వెళ్తుంది. అండ్ ఈ వెహికల్లో ఉన్న బెస్ట్ పార్ట్ అంటే మైలేజ్. 155ccలో ఉన్న వెహికల్స్ ఇంత పవర్ని ప్రొడ్యూస్ అంటే 18 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ 47 కిలోమీటర్స్ మైలేజ్ వరకు ఇచ్చే వెహికల్ ఏదైనా ఉందంటే అది MT-15 అని చెప్పొచ్చు. అంటే మనం 18 bhp పవర్ అంటే మనం నార్మల్గా చూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ సీసీ వైజ్ 350cc ఉన్నా కూడా ఎన్ఫీల్డ్ క్లాసిక్లో మనకి హార్స్ పవర్ వచ్చేసరికి 20 bhp పవర్ వస్తుంది. సో ఇక్కడ మీకు యమహా MT-15లో 155ccతో మీకు 18 bhp పవర్ని అంటే ఆల్మోస్ట్ మీరు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ప్రొడ్యూస్ చేసే పవర్ని మీకు ఇక్కడ 155ccలో యమహా MT-15 ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి. అయితే ఇంకా ఈ వెహికల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన 2025లో వీళ్ళు కొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. అంటే ఇంతకుముందు మనం ఈ కన్సోల్ని చూసుకుంటే ఇది నార్మల్ LCD కన్సోల్ ఉండేది. ఇప్పుడు మనకి వీళ్ళు ఇక్కడ TFT డిస్ప్లే ఇచ్చారు. TFT అంటే మీకు మల్టీ కలర్తో ఉంటుంది. ఇక్కడ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే వెహికల్ యొక్క రీడింగ్ అవ్వచ్చు, లేదంటే వెహికల్ యొక్క RPM అవ్వచ్చు, లేదు ట్రాక్షన్ కంట్రోల్, ABS, సైడ్ స్టాండు, వెహికల్కి సంబంధించిన బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా కలర్స్. అంటే ఇందులో ఈ స్క్రీన్ మీరు ఒకసారి చూసారంటే సేమ్ మన మొబైల్ స్క్రీన్. అంటే ఇప్పుడు మొబైల్లో మీకు ఆటో డిమ్మింగ్
లేదంటే ఆటో ఎన్హాన్సింగ్ బ్రైట్నెస్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో వెహికల్ మీరు రైడ్ చేస్తున్నప్పుడు కూడా, ఈవినింగ్ రైడ్ చేస్తున్నప్పుడు వెహికల్ ఈ TFT డిస్ప్లే ఏమవుతుందంటే దాని థీమ్ని అది చేంజ్ చేసుకుంటుంది. మళ్ళీ మీరు డే టైంలో రన్ చేసుకుంటున్నప్పుడు డే ప్రకారం దాన్ని ఆటో డిమ్మింగ్, ఆటో బ్రైట్నెస్ అనేది ఈ స్క్రీన్లో వెళ్ళిచ్చారు. అయితే ఈ వెహికల్లో సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే నార్మల్గా 155cc ఇండియాలో ఏ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ తోటి లేదు. కానీ ఫస్ట్ Yamaha MT-15 వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్, రెండోది ABS, ఈ రెండు టెక్నాలజీని తీసుకొని వచ్చింది. వీటి వల్ల వెహికల్కి చాలా సేఫ్టీ, వెహికల్ మీద ఉన్న రైడర్స్కి కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. అంటే ఇది ABS కానీ లేదంటే ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇది అనేది డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్స్కి దీని గురించి డీటెయిల్గా తెలుస్తుంది. లేదు మీకు ఇక్కడ ఈ రెండింటి గురించి క్లియర్గా కావాలన్నా కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇలాంటి 155cc కూడా Yamaha ట్రాక్షన్ కంట్రోల్ ABS తెచ్చిందంటే ఇది చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఇంకా ఈ వెహికల్ యొక్క సెక్యూరిటీ అంటే సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే, ఇంకా ఓవరాల్గా మనం ఇప్పుడు వెహికల్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది కదా, సస్పెన్షన్ మనం చూసుకుంటే ఇది అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. నార్మల్ ట్రెడిషనల్ ఫోక్స్ లాగా కాకుండా ఇక్కడ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు. ఇవి మంచి హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రైడర్కి ఇస్తాయి. దాంతోపాటుగా మనకి ఇక్కడ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. మనకి స్లిప్పర్ క్లచ్ అనేది మీరు ఎలాంటి స్పీడ్లో అయినా గేర్ని మీరు షిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆ జర్క్ ఫీల్ అయితే ఉండదు, చాలా స్మూత్గా గేర్ షిఫ్టింగ్ అయితే జరుగుతుంది. సో దాంతోపాటుగా ఇక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. రైడర్కి కావాల్సిన మంచి విజిబిలిటీని అయితే ఈ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇస్తుంది. ఇందులో ఒకే లైట్లో వీళ్ళు హై బీమ్, లో బీమ్ రెండింటినీ కల్పించారు. ఇది చాలా బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఈ సైడ్ కూడా ఇక్కడ మనకి DRLs ఇక్కడ ప్లేస్ అయి ఉంటాయి. సో ఇది ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ లుక్ నుంచి. అంటే ఇంకా రేర్ సైడ్ మనం చూసుకున్నప్పుడు రేర్ వీల్కి కనెక్ట్ అయిన స్వింగ్ ఆర్మ్ ఏదైతే ఉందో ఇది అల్యూమినియంతో డిజైన్ చేసింది కాబట్టి వెహికల్కి కావాల్సిన మంచి స్టెబిలిటీని అయితే ఈ స్వింగ్ ఆర్మ్ మంచి స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇంకా ఈ వెహికల్లో ఉన్న కలర్స్ని మనం ఒకసారి చూసుకుంటే, వెహికల్లో ఇప్పుడు లేటెస్ట్గా కొత్త కలర్స్ కూడా 2025లో తీసుకొని వచ్చారు. వీటిలో కొన్ని వచ్చేసరికి మెటాలిక్ బ్లాక్ ఉంటుంది, దాని తర్వాత మెటాలిక్ సిల్వర్, ఐ స్ట్రామ్ ఉంది, అలానే వివిడ్ వాయిలెట్, వివిడ్ మెటాలిక్, దాంతోపాటుగా MotoGP ఎడిషన్ కూడా ఉంది. సో ఇంకా మరిన్ని కలర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసుకుంటే లేటెస్ట్గా వచ్చిన GST రూల్స్ ప్రకారం లేదంటే మన ఫెస్టివల్ ఆఫర్ ప్రకారం ఇది 2,06,000 వరకు ఉండొచ్చు. మీరున్న లొకేషన్ బట్టి ఇది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంకా మైలేజ్ వచ్చేసరికి 47 కిలోమీటర్స్ వరకు మినిమం మైలేజ్ అయితే ఈ వెహికల్ ఇస్తుంది. టాప్ స్పీడ్ మీరు ఒకసారి చూసుకుంటే ఈ వెహికల్ మ్యాక్సిమం అంటే మనం ట్రై చేయడం లేదు, టాప్ స్పీడ్ అనేది 140 కిలోమీటర్స్ వరకు ఈ వెహికల్ రీచ్ అవుతుంది. సో ఓవరాల్గా వెహికల్ యొక్క స్పెషల్ ఫీచర్స్ అయితే ఇది. అయితే ఈ వెహికల్ ఉన్న ఫీచర్స్తో పాటు ఈ వెహికల్లో ఉన్న చిన్న డ్రాబ్యాక్స్ అవి కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. ఈ డ్రాబ్యాక్స్ అనేవి పెద్ద డ్రాబ్యాక్స్ కాదు, దీనివల్ల వెహికల్ పర్ఫార్మెన్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిలియన్ ప్యాసింజర్కి ఉన్న కంఫర్ట్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా రేర్ సైడ్ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో అది వెహికల్లో బిల్డ్ క్వాలిటీకి ఈక్వల్గా అయితే ఉండదు, అది డిజైన్ కూడా అంత బాగా అనిపించలేదు. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ అయితే నాకు ఇక్కడ అనిపించినాయి. దాంతోపాటుగా ఇంకా ఎలై వీల్స్ డిజైన్ చూసుకుంటే ఒకసారి మనం ఎలై వీల్స్ నార్మల్ Yamaha FZ లేదంటే Yamaha FZS R15 వాటికి ఏవైతే ఎలై వీల్స్ ఇచ్చారో సేమ్ ఎలై వీల్స్ దీనికి ఉన్నాయి. సో ఇదేదైనా డిజైన్ కొంచెం చేంజ్ చేస్తుంటే Yamaha బాగుండేది అనిపించింది. బట్ కానీ ఉన్న ఈ డ్రాబ్యాక్స్ వల్ల వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్లో చూసిన మనం చిన్న డ్రాబ్యాక్స్. ఇప్పుడు మనం Yamaha 03 గురించి చూస్తే ఇది రోడ్ పైన ఒక బీస్ట్ లాంటి అపీరియన్స్ని ఇస్తుంది. దీనిలో ఉన్న ఇంజన్ వచ్చేసరికి 320cc తోటి ఉన్న లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఇందులో వచ్చేసరికి BHP వచ్చి మనకి 42 BHP, అంటే మనం Yamaha MT-15లో 18 BHP పవర్ ఉంటే ఇక్కడ మనకి 42 BHP అనమాట. 42 BHPని ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే MT-15తో పోల్చుకున్నప్పుడు ఇది చాలా క్విక్కర్ ఉంటుంది. అయితే ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ మనం చూసుకుంటే 190 కిలోమీటర్స్ వరకు ఈజీగా వెళ్తుంది. 190 కిలోమీటర్స్ దీని టాప్ స్పీడ్గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసుకుంటే 5,20,000 వరకు ఉంటుంది. సో ఇది ఒక ఇంపోర్టెడ్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ సేమ్ మనం MT-15లో ఏవైతే చూసామో దాంతో అలాంటి ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఇంకా మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ని కూడా ఇందులో యాడ్ చేశారు.
లుక్స్ వైజ్ అయితే వెహికల్ చాలా హెవీగా చాలా మస్కులర్గా అనిపిస్తుంది. సో ఇది యమహా MT-15కి ఇది ఒక ఎల్డర్ బ్రదర్ లాగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఈరోజు నేను చేసిన ఈ MT-15 వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.